ఓయ్, ఏంటి బోర్ కొడుతుందా? అయితే నీకు ఒక మంచి కథ చెప్తా, వింటావా? కథ ఏంటంటే, అనగనగా ఒక రాజు మంత్రి ఇద్దరు కలిసి అడవికి వేటకు వెళ్తారనమాట, ఎవరి తోడు లేకుండా. అయితే వెళ్తూ ఉంటే మార్గం మధ్యలో ఆకలేసి రాజు తను తెచ్చుకున్న ఫ్రూట్స్ని కట్ చేసుకొని తింటూ ఉంటాడు. అయితే సడన్గా తన ఫింగర్ కట్ అయిపోతుంది. కట్ అయి కింద పడిపోతుంది. అది చూసి రాజు బాధపడుతూ ఉంటే మంత్రి మాత్రం నవ్వుతూ ఉంటాడు. అయితే రాజు అడుగుతాడు, ఎందుకు నవ్వుతున్నావు అని. అయితే అప్పుడు ఆ మంత్రి, రాజా, ఏది జరిగినా మన మంచికే అనుకో అని చెప్పేసి అంటాడనమాట. అయితే రాజుకు కోపం వస్తుంది. ఏంటి, నా వేళ్ళు కట్ అయిపోయి నేను బాధపడుతూ ఉంటే ఏది జరిగినా మన మంచికే అనుకోవాలా అని చెప్పేసి మంత్రిని ఒక తన్ను తంతే అతను పోయి గోతిలో పడిపోతాడు. వెంటనే రాజు, నువ్వు ఇక్కడే చచ్చిపో అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాడు. అయితే అక్కడే ఉండే అడవి మనుషులు వచ్చి రాజుని కిడ్నాప్ చేస్తారు, వాళ్ళ దేవతకి బలి ఇవ్వడం కోసం. అయితే బలి ఇవ్వడం కోసం రాజుని మంచిగా రెడీ చేసి తీసుకొస్తారు. అయితే అడవి రాజు ఉండి అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేయండి అని చెప్తే, రాజుకు ఫింగర్ కట్ అయిపోయి ఉంటుంది కదా, వాళ్ళు అది చూసి వీడు మనకి పనికిరాడు, మన నరబలి ఇవ్వడం కోసం పనికిరాడని చెప్పేసి అతన్ని వదిలేస్తాడు. వెంటనే రాజు, అమ్మయ్య బతికిపోయానని చెప్పేసి వెంటనే మంత్రి దగ్గరికి వచ్చి, వరే, నువ్వు చెప్పింది నిజమే, ఏది జరిగినా మన మంచికి అనుకోవడం చాలా బెటరు, కానీ నేను తోసేసి వెళ్ళాను కదా, నీకు భయం వేయలేదా చచ్చిపోతానని అని అడిగితే, లేదు, నాకు ఏం భయం లేదు, నేను ఇక్కడ నుంచి ఎలాగోలా పైకి వచ్చేవాడిని, అలా కాదని నీతో వచ్చింటే నేను అక్కడే చచ్చి ఉండేవాడిని, ఇక్కడ ఉన్నా కాబట్టి బతికిపోయా అని అంటాడు. ఎందుకంటే అతని అవయవాలన్నీ బాగున్నాయి కదా. బట్ గుర్తుపెట్టుకో, కొన్నిసార్లు మనకి బ్యాడ్ జరిగినా కూడా గుడ్ జరిగే అవకాశం ఉందన్నమాట. ఎప్పుడు కూడా నెగిటివ్గా థింక్ చేయకూడదు. ఏది జరిగినా కూడా మన మంచికి అనుకోవాలి. ఎలా ఉంది స్టోరీ? నచ్చితే ఒక